ఓయూలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 100 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్న ఓయూలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 3 విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్సిటీ హాస్టళ్లలోనూ ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో విద్యార్థి సంఘం నేతలు ఆందోళన చేస్తారన్న అనుమానంతో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. నరేష్, ఏంటి అరెస్టులు? ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? అసలు విద్యార్థి సంఘ నాయకులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈశ్వర్, ఓయూలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. నిన్నటి నుంచి కూడా రాష్ట్రపతి ప్రోగ్రామ్ లో ఆందోళన చేస్తారన్న అనుమానాలతో పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తాజాగా మరికొంత విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎందుకంటే వీళ్ళు గతంలోనే వీళ్ళకి పాస్ ఇవ్వడం జరిగింది. అయితే పాస్ హోల్డర్స్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఆందోళన చేస్తారన్న అనుమానంతో ఈ రోజు ఉదయమే హాస్టల్లోకి వెళ్లి వారిని అదుపులోకి కూడా తీసుకున్నారు పోలీసులు. అయితే ఈ 100 ఏళ్ల వేడుకల సందర్భంగా రాష్ట్రపతి వస్తా ఉన్నాడు. సో ఈ రాష్ట్రపతి కార్యక్రమంలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా, ఎలాంటి ఆందోళనలకు తావివ్వకుండా ముందస్తుగానే విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ప్రధానంగా ఎందుకంటే నిన్న వీసీ విద్యార్థి సంఘ నాయకులతో కూడా చర్చలు జరిపారు. ఇది 100 ఏళ్ల వేడుక, ఇది మన కుటుంబ పండుగ కాబట్టి ఎలాంటి ఆందోళనలకు తావివ్వకుండా మీరు వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పి కూడా విద్యార్థులకు రిక్వెస్ట్ చేశారు. అయితే కొన్ని విద్యార్థి సంఘాలు మాత్రం ఖచ్చితంగా కూడా ఉస్మానియాకు కావాల్సినంత ప్రాధాన్యం కేసీఆర్ ఇవ్వట్లేదు, ఇక్కడ సమస్యలు పాతకపోయిన సమస్యలను పరిష్కరించడం లేదు, ఉద్యోగుల భర్తీ కూడా చేపట్టడం లేదు, ఉస్మానియాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత సీఎం ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో సీఎం రాకను అడ్డుకుంటామని చెప్పి కూడా నిన్న వైస్ ఛాన్సలర్ తో విద్యార్థులు తెగేసి చెప్పిన పరిస్థితి మనం చూసాము. సో ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి నుంచి కూడా పోలీసులు హాస్టల్లో ముమ్మర తనిఖీలు చేస్తా ఉన్నారు. కొన్ని విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘాలు, వాటితో పాటుగా తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక అనే సంస్థ కూడా ఈ ఓయూ 100 ఏళ్ల వేడుకల్లో నిరసన తెలపాలని చెప్పి విద్యార్థులకు పిలుపునిచ్చింది. సో ఈ నిరసనలో తెలిపే విద్యార్థి సంఘ నేతలను మొత్తం కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళని అరెస్ట్ అయితే చేయట్లేదు, ఆ అదుపులోకి తీసుకుని ఆ రాష్ట్రపతి కార్యక్రమం 12:30 నుంచి 1 వరకు రాష్ట్రపతి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం తర్వాత వారిని వదిలేసేందుకు కూడా పోలీసులు వదిలేన్నారు. పోలీసులు నిన్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు, ఇవాళ కూడా కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది. మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఈ విద్యార్థి సంఘం నేతలు ఏం చెబుతున్నారు అసలు ఈ అరెస్టుల పట్ల కానీ, లేకపోతే పోలీసులు ప్రివెంటివ్ అరెస్టులు చేయడం పట్ల విద్యార్థి సంఘ నేతలు మాత్రం చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిరసన ప్రజాస్వామ్యంలో హక్కు, కేవలం ఆ ప్రోగ్రామ్ ను డిస్టర్బ్ చేసే ఉద్దేశం మాది కాదు. ప్రోగ్రామ్ వేదికగా అంటే 100 ఏళ్ల ఉస్మానియా ఉత్సవాల వేదికగా తమ నిరసన గలం వినిపించేందుకు తమకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా విద్యార్థి ఉస్మానియాకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం వాటిని సాల్వ్ చేయలేదు. సో కాబట్టి రాష్ట్రపతి ముందటనే అంటే ఛాన్సలర్ కూడా, అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఛాన్సలర్ గా రాష్ట్ర గవర్నర్ వ్యవహరిస్తా ఉన్నారు. సో ఛాన్సలర్ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లే ఉద్దేశంతోనే తాము ఆందోళన చేస్తాము అని చెప్పి కూడా విద్యార్థులు తెగేసి చెప్పిన పరిస్థితి మనం చూస్తాం. మొత్తంగా చూస్తే మాత్రం ఓయూ 100 ఏళ్ల వేడుకల సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈశ్వర్. రైట్ నరేష్.